మద్యం కుంభకోణం అనేటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం ఒక పరాకాష్ట. వాళ్ళిద్దరికీ కూడా ప్రభుత్వంలో చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు పేరుగాంచినటువంటి వాళ్ళు. అలాగే ఐపీఎస్ ఆంజనేయులు గారు కావచ్చును, ఎవరైనా కావచ్చును, వీళ్ళకి అందరికీ కూడా వాళ్ళ విభాగాలలో అత్యంత మంచి పేరును సంపాదించుకొని వాళ్ళు ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు. ఒక తప్పుడు ఆరోపణతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా రాజకీయంగా నాశనం చేయటానికే పని కట్టుకొని ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలన్నటువంటి కుతూహలంతో ఈ రకంగా ఈ ఆఫీసర్లను అందరినీ కూడా అరెస్టు చేసేటువంటి కార్యక్రమాన్ని పూనుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి అందరినీ జైలుల్లోకి నెట్టివేసి మీరు ఆనందంగా పరిపాలించాలని అనుకుంటే మాత్రం అది మీ భ్రమ తప్ప మరొకటి కాదు. ప్రజలు అన్నీ కూడా నిశితంగా గమనిస్తున్నారు, మీ తప్పుల్ని ఎంచుతున్నారు. ఆ రోజున శిశుపాలుడి మీద శ్రీకృష్ణుడు తప్పులు ఎంచినట్టుగా ఈ రోజున మీ తప్పుల్ని కూడా ప్రజలు ఎంచుతున్నారు.